జ్యోతిష శాస్త్రం ప్రకారం 2025వ సంవత్సరం జనవరి నెల 17వ తేదీ శుక్రవారం కుంభరాశి వారు ఎలాంటి శుభ అశుభ ఫలితాలను పొందుతారో తెలుసుకోవాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అలాగే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ జనవరి 17వ తేదీ శుక్రవారం రోజు కుంభరాశి వారు కాలం గడిచే కొద్దీ మెరుగైన శుభ ఫలితాలను పొందుతారు. గంట గంటకు యోగాలు అనేవి పెరుగుతూ వెళ్తాయి. పూట పూటకు మీ అదృష్టం యొక్క లెక్కలు మారుతూ ఉంటాయి. ఉదయం నుండి మధ్యాహ్నం, మధ్యాహ్నం నుండి సాయంత్రం, సాయంత్రం నుండి రాత్రి, ఇలా పూట పూటకు అనుకూలతలు పెరుగుతూ వెళ్తాయి. అందుకే ఈ రోజంతా కుంభరాశి వారు బ్రహ్మాండమైన శుభ ఫలితాలను పొందుతారు. ఈ అంశంలో మాత్రం మీకు ఎలాంటి సందేహం అక్కర్లేదు. ఇంకా చెప్పాలంటే ఏవైనా కీలకమైన పనులను ప్రారంభం చేయడానికి, ఆర్థికపరంగా ఒక అడుగు ముందుకు వేయడానికి, వ్యక్తిగత అభిప్రాయాలను నలుగురితో పంచుకోవడానికి, భవిష్యత్తుకు సంబంధించి ఒక మంచి నిర్ణయానికి రావడానికి, ఇలా అన్నింటికీ కాలం అనుకూలంగా ఉంది. ముఖ్యంగా కుంభరాశి వారికి ఈ శుక్రవారం రోజు ఆర్థికపరమైన వ్యవహారాలన్నీ సానుకూలంగా వెళ్తున్నాయి. కాలమంతా అద్భుతంగా కలిసి వస్తోంది. క్రయ విక్రయాలకు, అమ్మకాలకు, కొనుగోళ్లకు, తాకట్టులకు, భూముల యొక్క మార్పులకు, ఇలా అన్నింటికీ కాలం అనుకూలంగా ఉంది. ఈరోజు మీరు ఇంటికి కావాల్సిన వస్తు సామాగ్రిని కొనుగోలు చేస్తారు. అందం పట్ల మమకారం పెరుగుతుంది. 10 మందిలో ఉన్నప్పుడు బాగుండాలి అని కోరుకుంటారు. పెర్ఫ్యూమ్స్ని వాడుతారు. ఇంటిని అందంగా డెకరేట్ చేసుకుంటారు. వాస్తు మార్పులకు అవకాశం ఉంది. మొత్తం మీద కుంభరాశి వారు ఈ రోజంతా దాదాపుగా అద్భుతమైన శుభ ఫలితాలనే పొందుతారు. ఈ శుక్రవారం రోజు కుంభరాశి వారు నీలం రంగు దుస్తులను ధరించకండి. శివకవచ స్తోత్రాన్ని పారాయణం చేయండి. ఈ శుక్రవారం రోజున ఉన్నటువంటి తిథి చతుర్థి, నక్షత్రం మఖ నక్షత్రం, రాహుకాలం ఉదయం 10:30 నుండి 12 వరకు, యమగండం మధ్యాహ్నం 3 నుండి 4:30 వరకు, దుర్ముహూర్తం ఉదయం 9:06 నుండి 9:50 వరకు, తిరిగి మధ్యాహ్నం 12:48 నుండి 1:32 వరకు. శుభ సమయాలు మధ్యాహ్నం 2 గంటల నుండి 2:50 వరకు. అలాగే ఈ రోజు యొక్క పంచాంగం ప్రకారం రోజువారీ సాధారణ కార్యక్రమాలకు మాత్రమే కాలం అనుకూలంగా ఉంది. అలాగే ఈ రోజంతా శుభప్రదంగా సాగడానికి, అన్నింటా విజయం పొందడానికి, చేయాలనుకున్న పనులు సకాలంలో పూర్తి కావడానికి పచ్చిపాలతో తడిపిన పసుపును నుదిటిన బొట్టుగా ధరించి దినచర్యను ప్రారంభం చేయండి. అదేవిధంగా గణపతి స్వామివారి స్తోత్రాలను కూడా పారాయణం చేయాలి. ఇలా చేసి మీ పనులను ప్రారంభం చేస్తే అంతా శుభమే కలుగుతుంది. ఈ శుక్రవారం రోజు చతుర్థి గడియలు ఉన్నాయి కాబట్టి ఈ రోజంతా మనం గణపతి స్వామివారిని పూజించాలి. అది కూడా లంబోదర నామంతో పూజించాలి. ఎవరైతే ఈరోజు గణేశుడిని పూజించి చంద్రోదయ సమయంలో చంద్రుడికి ఆర్ఘ్య ప్రదానం చేస్తారో వారికి కష్టాలు దూరమవుతాయి. ఈ శుక్రవారం రోజు మఖ నక్షత్రం వచ్చింది కాబట్టి పితృదేవతలకు తర్పణాలు వదలాలి. అలాగే యమాష్టకం కూడా పారాయణం చేయాలి. ఈరోజు మనమంతా ఓం ధనేశ్వరాయ నమః అనే మంత్రాన్ని పదే పదే జపిస్తూ ఉండాలి. ఈరోజు సాయంత్రం గణపతి స్వామివారి ముందు నెయ్యి దీపం వెలిగించి తెల్ల జిల్లేడు పూలను సమర్పించి లక్ష్మీ గణపతి స్తోత్రాన్ని పారాయణం చేయాలి. ఇలా చేసిన విద్యార్థులకు చదువులో ఆటంకం రాదు. అదేవిధంగా రుణ విముక్తి కోసం గణపతి రుణ విమోచన స్తోత్రం పారాయణం చేయాలి. వీలు కుదరని వారు ఓం గం గణపతయై నమః అనే మంత్రాన్ని జపించాలి. ఇలాంటి సమాచారం ప్రతిరోజు మీకు వీడియో రూపంలో అందాలంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.